నాగార్జున సాగర్ నీటి విషయంలో ఏపీ ప్రభుత్వం పంతం నెగ్గించుకుంది. డ్యాం నుంచి కుడి కాలువకు ఒంగోలు చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో మోటార్లకు సెపరేట్గా విద్యుత్ కనెక్షన్ ఇచ్చి అధికారులు గేట్లెత్తారు. 5వ గేట్ నుంచి 2000 క్యూసెక్కుల తాగునీటిని విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఇవాళ తెల్లవారుజాము నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ఊహించని హైడ్రామా కొనసాగుతుంది. రాత్రికి రాత్రి ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది ఏపీ ప్రభుత్వం. ఆంధ్ర భూభాగంలో ఉన్న గేట్లను కంట్రోల్లోకి తీసుకుంది. సాగర్లో మొత్తం 26 గేట్లు ఉంటే 13 గేట్లను స్వాధీనం చేసుకుంది. పోలింగ్ మొదలవడానికి కొద్ది గంటల ముందు ఇది జరగడంతో ప్రాజెక్టుపై తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఏపీ చర్యలను అడ్డుకునే ప్రయత్నం చేశారు తెలంగాణ పోలీసులు. 13వ గేట్ దగ్గర ఏపీ పోలీసులు పెట్టిన బారికేడ్లు, ముళ్ల కంచెలను తొలగించాలి అని కోరారు. అయితే 13 గేట్లు తమ పరిధిలోకి వస్తాయి అంటోంది ఏపీ ప్రభుత్వం. బారికేడ్లు తొలగించడానికి ఏపీ పోలీసులు ఒప్పుకోకపోవడంతో ప్రాజెక్టుపై హైడ్రామా కొనసాగింది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశాల ప్రకారం సాగర్ నిర్వహణ బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుంది. నీటి విడుదల, భద్రతా విషయంలో ఇప్పటి వరకు ఇదే కొనసాగింది. ఇప్పుడు ఏపీ అధికారులు తమ పరిధిలోకి వచ్చే 13 గేట్లు స్వాధీనం చేసుకుంటూ డ్యాం మధ్యలో ముళ్ల కంచె వేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.